హాయ్ అండి, ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నార్మల్గా మనం ఆర్మోజ్కి 1 ఇంచ్ లోపు చెస్ట్ లూజ్ వస్తుంది. ఆ మెథడ్లో అయినా చూసినా పర్లేదు, ఇంకా మీరు నేను చెప్పిన మెథడ్లో ఏ మెథడ్ అయినా ఫాలో అయినా పర్లేదండి. ఇదిగోండి, ఇదైతే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఆర్మోజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది చూస్తున్నాను. 7.5 వచ్చింది. అంటే మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 వస్తుంది. అంటే 7.5కి 1 ఇంచ్ కలిపితే మనకి అలా వస్తుంది అనమాట. అలాగే ఇదిగోండి, నేను ఇంకొక మెథడ్ కూడా చెప్పాను కదా, మీరు ఇలా ఇదిగోండి ఉక్స్ బెల్ట్ సైడు ఇక్కడ నుండి ఈ సంక సైడ్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఎంత వస్తుందో చూద్దాము. ఇదిగోండి కరెక్ట్గా 8.5 వచ్చింది. చూసారు కదా, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్గా 8.5 వచ్చింది. అంటే ఈ మెథడ్లో చూసినా కూడా మీకు అదే రకంగా వస్తుంది. ఈ మెథడ్ అనేది మనము ఎలా అంటే డీప్ నెక్లకి, హై నెక్లకి, ఏ నెక్కకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 8.5 వచ్చింది కదా. 8.5 అంటే మళ్ళీ మనకి చెస్ట్ వచ్చేసి ఫుల్ రౌండ్ చెస్ట్ వచ్చేసి ఎంత వస్తుందో ఒకసారి ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకోండి. మనకి 2 సైడ్స్ అయితేనేమో 16.5 అంటే మనకి 33 వస్తుంది అనుకుంటాను. 33 చెస్ట్ వచ్చేసి 33. ఓకేనా? ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా మార్క్ చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఒక 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఆల్రెడీ కొలుచుకున్నాం కాబట్టి ఇదిగోండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 దగ్గరికి ఒక మార్క్ చేయండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 8.5, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా? ఇలా. అండ్ తర్వాత బ్లౌజ్ హైట్ అనేది చూసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ ఈ బ్యాక్ టక్స్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ టక్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసి సాగదీయకుండా ఇలా చూసుకోండి. ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది కదా, ఇది మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడైతే 14.14 వచ్చింది ఖర్చుతో కలిపి. ఇక్కడ కూడా 14.14. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కప్ ఎంత ఉందో చూసుకోండి. లేదు మనకి ఇక్కడ నెక్కు చూసుకున్నా పర్లేదు. ఈజీగా ఉండాలి అంటే ఇక్కడ చూసుకోండి ఎంత, 3.5 వచ్చింది. ఇక్కడ ఖర్చు వదిలేసేయండి. ఖర్చు వదిలేసి 3.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచు ఇక్కడ నెక్ ఖర్చు అనమాట. ఇప్పుడు మీకు మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ నెక్ ఎంత వచ్చిందో అంటే ఇక్కడ నెక్ హైట్ ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడు 9.5 వచ్చింది. లేదంటే ఇక్కడ ఖర్చు వదిలేసి తీసినా కూడా మనకి 9 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? 9 ఇంచెస్ వచ్చినప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసుకోండి. ఓకేనా? 5 ఇంచులు తీసుకోండి. అంటే అదే 5 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఈ డౌన్ వచ్చేసి సంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోండి. ఇదిగోండి 5.5 తీసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది మీకు. తర్వాత ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్ తీయండి. మనకి ఈ సంకర్ రౌండ్ అనేది ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఈ 7.5ని ఇక్కడ నుండి ఖర్చు వదిలేసి ఇలా టేప్ పైన చూడండి, నేను వేళ్ళు ఇలా ఒక్కొక్కటి ఇలా పెడుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా పెట్టండి. రౌండ్గా తిప్పితే ఎంత వచ్చింది మనకి? ఇదిగోండి 7.5 కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా 7.5 వచ్చేసింది. అంటే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్ వచ్చేసి 2 ఇంచెస్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి కొంచెం డీప్ తొడుగుతారు కాబట్టి 2.5 ఇలా మార్క్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ అనేది చేసేసేయండి ఇలా. ఇప్పుడు నడుము లూజ్ అవసరం లేదు, కానీ నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఈ కాజాపట్టిని స్కిప్ చేసేసేయండి. కాజాపట్టిని ఇదిగోండి ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుండి
మనకి ఉక్స్ బెల్ట్ వరకు ఎంత వచ్చింది, 28 పావు వచ్చింది. అంటే దాదాపు 28 వేసుకోండి, పావించు లెక్క పట్టకపోయినా. 28 అంటే మనకి డబుల్ ఫోల్డ్ చేసే 14, తర్వాత 7 ఇంచులు. ఓకేనా, అంటే వన్ సైడ్ వచ్చేసి 7 ఇంచులు నడుము. దీన్ని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్ అనేది మార్క్ చేసుకోండి. 3.5 దగ్గరికి మార్క్ చేశాను. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. ఓకేనా, ఇలా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా ఈ మనం మార్క్ చేసుకున్న గీతకి పక్క నుండి మనం కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కొంతమంది అలా స్పెషల్గా చెప్తారనమాట, ఖర్చు ఎక్కువ పెట్టండి అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇలా. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ కింద నేనైతే దీనికి పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఒకవేళ మీరు హెమ్మింగ్ పట్టి వేసుకోవాలనుకుంటే 1.5 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి, హ్యాండ్ లెంత్ 4.5 ఇంచులు. ఇదిగోండి, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, 5 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మనము చెస్ట్ లూజ్ని, హ్యాండ్ అంటే ఆర్మ్ లూజ్ని బట్టి మనము ఈ డౌన్ అనేది తీసుకోవాలి. కానీ 5 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఎంత తీసుకోవాలి, మిడిల్లో తీసుకోవాలి. అంటే 2.5 తీసుకోవాలి. 5 ఇంచుల కంటే తక్కువ ఎంత వచ్చినా కూడా టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్కి తీసుకోవాలి. ఓకేనా, ఇలా. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకి ఎంత, 7 పావు వచ్చింది. ఆ 7 పావుని ఇక్కడ మార్క్ చేయండి. తర్వాత లూజు, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా క్రాస్గా ఇక్కడైతే ఒక 2 ఇంచులు ఖర్చు, ఈ విధంగా. ఓకేనా, నేనైతే ఈ విధంగానే కట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఎలాంటి కస్టమర్ల నుండి కంప్లైంట్ అయితే లేదనమాట. చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లూజు, టైట్, ఇక్కడ పట్టేసినట్టు రావడం అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా, ఇలా. ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుండి దీనికి మిడిల్లో ఒక మార్క్ చేసేసి ఇలా లోతు అయితే తీయండి. కింద క్లాత్ పడకుండా కత్తెర కింద చూసుకుంటూ కట్ చేయండి, లేదంటే బ్యాక్ ఫ్రంట్ 2 కట్ అయిపోతాయి. ఓకేనా, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందని గుర్తుగా నేను ఇంటి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టేసుకోండి. ఇట్లా క్లాత్ క్రాస్గా పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక ఉక్స్ బెల్ట్ సైడ్ మాత్రం ఇదిగోండి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నా. ఇంకా మిగిలినంతా సేమ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, క్రాస్ వచ్చింది. ఓకే, ఇది తీసేద్దాం. ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది జాయింట్ సైడ్ లైన్.
ఇది కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేద్దాం. ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి. ఓకేనా, ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక పావించు, ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ లోతు తీసుకోండి. ఈ మార్కింగ్, ఈ లోతు తీయడం అనేది ఈ బాక్స్లోనే చేయండి. ఓకేనా, ఇలా. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, నెక్కు 2 ఇంచులు తీసుకున్నాం. 2 ఇంచులకు మార్క్ చేయండి. మార్క్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి. తర్వాత ఇది ఖర్చు కోసం. ఇప్పుడు మనకి నెక్ అనేది చూసుకోవాలి. ఉక్స్ బెల్ట్ సైడ్ మాత్రమే చూసుకోవాలి ఎప్పుడైనా. మనకి ఫ్రంట్ నెక్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఒక స్కేల్ పెట్టండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుండి మనము ఈ విధంగా చూసుకోవాలి. ఎంత, షోల్డర్ వరకు 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఖర్చు కలిపేసి మనం 5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇలా. ఇక్కడ ఇలా రౌండ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. రఫ్గా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ప్రతిదీ. ఓకేనా, ఎందుకంటే కరెక్ట్గా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఒక పావించు ఖర్చు కోసం ఈ ఉక్స్ బెల్ట్ హైట్ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోండి. తర్వాత ఈ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనము ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి మీరు ఇలా టేప్తోనైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా క్లాత్తోనైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి సాగదీయకుండా ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోండి. ఇలా ఖర్చుతో కలిపి మనకి 12 ఇంచులు వచ్చిందండి. ఆ 12 ఇంచులని ఇక్కడ కింద ఖర్చుతో కలిపి 12 ఇంచులు, పైన అయితే ఖర్చు వదిలేసామండి. 12 ఇంచులకి ఇక్కడికి మార్క్ చేసేసాము. ఓకేనా, ఇంక ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్, ఇక్కడ సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు వదిలేసి ఇదిగోండి షేప్ బెల్ట్ జాయింట్ వరకు, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలిపేసేయండి. ఇలా ఈ 3 డాట్స్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్స్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే, ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను క్రాస్గా. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుండి 2.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ సైజ్ బ్లౌజ్కి. అండ్ డాట్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో మీరు సైజ్ బ్లౌజ్లో చూసి పెట్టేసుకోండి. 1 ఇంచు ఉంది, 1 ఇంచు. ఇక్కడ కూడా 1 ఇంచు. ఈ హైట్ వచ్చేసి 2.5 ఇంచులు. ఓకేనా, ఇది ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. ఎంత, ఒక లైన్ తక్కువగానే 6.5 ఉంది మనకి. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 వచ్చింది. ఈ 3.5ని ఎంత వచ్చింది మర్చిపోయాను, 6.5. ఓకే, 3.5 వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి. ఆ 3.5 దగ్గర నుండి ఇదిగోండి, ఆ 3.5 దగ్గర నుండి మళ్ళీ మనం ఇక్కడికి మార్క్ చేస్తే కరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఇక్కడికి వచ్చింది ఇలా. ఓకేనా, అంటే సరిపోయింది అన్నట్టు. ఇప్పుడు కట్ చేసేది. ఓకేనా, ఇక్కడైతే టక్స్ ఇవ్వండి. ఇక్కడ కూడా
మీకు డాట్స్ అనేది నేను ఆల్రెడీ క్లియర్గా వేరే వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూడండి. సైజ్ బ్లౌజ్లో ఖర్చుతో కలిపి 3 ఇంచులు ఉంది. ఖర్చుతో కలిపి 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేయండి. సైడ్ జాయింట్ సైడ్ ఖర్చుతో కలిపి 2.5 ఉంది. ఓకేనా, 2.5. ఈ రెండింటిని ఈ విధంగా కలిపేసేయండి. చూసారు కదా. ఇప్పుడైతే మనకి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ వచ్చేసినాయి. ఇలా మీకు సింపుల్గా అయితే బ్లౌజ్ కటింగ్ చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, మీకు మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.